దారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్కి నిన్న మన కొత్తగట్టు సింగారం బస్ స్టాప్ శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ కింద అక్కడి నుంచి వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్కి పేరు వచ్చేసి మెయిన్ A1 అక్యూజ్డ్ దసారి సురేందర్ alias Suri, alias Moin, alias Munir, resident of Nagaram village, Nekonda Mandal of Warangal district, main resident. కానీ ఇతను హైదరాబాద్లో ఉంటున్నారు. A2 సమాజ్ శ్రీ చక్రి ఇతను ములుగు డిస్ట్రిక్ట్ నుంచి, చుంచు రాహుల్ ఇతను భీమారం హనంకొండ నుంచి, నామిడ్ల శివమణి ఇతను హసన్పర్తి హనంకొండ, A5 శివ వైభవ్ ఇతను భీమారం మన హనంకొండ, A6 క్రాంతి ఇతను ములుగు నుంచి, A7 ఎనుగాల నితిన్ ములుగు నుంచి, అండ్ అక్యూజ్ నెంబర్ 8 ఆదిత్య ఠాకూర్ ఇతను బీహార్ రెసిడెంట్ ఆఫ్ బీహార్. దీంట్లో మతలబ్ ఈ ఇన్సిడెంట్ ఎట్లా అయింది ఇది నేను చెప్తాను. ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఈ దసారి సురేందర్ అండ్ వీళ్ళ గ్యాంగ్ మెంబర్స్ ఆన్ 18th సెప్టెంబర్ వీళ్ళు అక్కడ శ్యాంపేట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాక్చువల్లీ దీంట్లో దే మేడ్ అ ఎక్స్టార్షన్ ఫ్రమ్ అ లారీ డ్రైవర్స్ అండ్ ఫ్రమ్ అ పెట్రోల్ పంప్ అట్ ది పెట్రోల్ పంప్. ఫస్ట్లీ వీళ్ళు ఈ లారీ డ్రైవర్తోని గొడవ చేశారు, అతనికి కొట్టారు. తర్వాత 200-300 మీటర్ తర్వాత అక్కడ ఒక భారత్ పెట్రోల్ పంప్ ఉంది శాంపేట్ లిమిట్లో. అక్కడ ఈ గ్యాంగ్ మెంబర్స్ వీళ్ళు అక్కడ ఎక్స్టార్షన్ చేశారు. 200 రూపీస్ 300 రూపీస్ ఫస్ట్లీ పెట్రోల్ నింపారు అండ్ తర్వాత ఎక్స్టార్షన్ చేశారు. దీని గురించి మన సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం తొందరగా టీం ఫార్మ్ అయింది. మన సిఐ శ్యాంపేట్, ఎస్ఐ శ్యాంపేట్ అండ్ టాస్క్ ఫోర్స్ కింద తొందరగా టీం ఫామ్ అయింది. అప్పటి నుంచి వీళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు. కానీ నిన్న 6 నవంబర్ 2025కి వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ మెయిన్ అక్యూజ్ సురేందర్ ఇతనికి మెయిన్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ హైదరాబాద్ అండ్ రాచకొండ కమిషనరేట్లో ఉంది. ఇతని మీద దాదాపు 45 కేసెస్ ఉన్నాయి, 45-46 కేసెస్. దీంట్లో 3 PD కేసెస్ కూడా ఉంది. వీళ్ళు ఇతనికి రాచకొండ కమిషనరేట్ నుంచి ఎక్స్టెన్మెంట్ అయింది. ఈ ఎక్స్టెన్మెంట్ అయిన తర్వాత ఇతను మన వరంగల్ లిమిట్లో ఉంటున్నారు. ఇక్కడ మన వరంగల్లో ఇతనికి యాక్టివిటీ లేవు, కానీ ఇతను అటెంప్ట్ చేస్తున్నారు, ఎఫర్ట్ చేస్తున్నారు. కానీ ముందే వీ హ్యావ్ కాట్ దెమ్. దిస్ ఈజ్ ద మెయిన్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. యాక్చువల్లీ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ వీ హ్యావ్ కాట్ దెమ్. ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్ యాక్చువల్లీ. టుక్ టైమ్, ఇట్ టేక్స్ టైమ్ యాక్చువల్లీ సమ్టైమ్స్. విదిన్ 1 month 2 months we caught them. And ఈ సీజర్ ఐటమ్ నేను చెప్తాను. ఏ సీజ్డ్ ఐటమ్. సో ఫ్రమ్ దసారి సురేందర్ ఒక పిస్టల్, 1 లైవ్ రౌండ్, 1 నైఫ్ అండ్ 1 మొబైల్ సీజ్ అయింది. దెన్ ఫ్రమ్ సమాజ్ శ్రీ చక్రి ఒక పిస్టల్, 1 మ్యాగజైన్ అండ్ మొబైల్ సీజ్ అయింది. అచ్చా ఈ 2 పిస్టల్ ఈ దసారి సురేందర్ అండ్ సమాజ్ చక్రి ఈ వీళ్ళకి ఆదిత్ ఠాకూర్ ప్రొవైడ్ చేశారు ఈ పిస్టల్. సో ఈ బీహార్ నుంచి వచ్చాడు అక్కడి నుంచి ఆదిత్య ఠాకూర్తోని. యాక్చువల్లీ ఆదిత్య ఠాకూర్ అండ్ ఈ సురేందర్ దసారి సురేందర్ మన చెర్లాపల్లి జైల్లో ఉన్నారు వీళ్ళు. అక్కడ సమ్ NDPS కేసులో ఈ ఆదిత్య ఠాకూర్ NDPS కేసులో అక్కడ జైల్లో ఉన్నారు అండ్ ఈ దసారి సురేందర్ PD యాక్ట్లో జైల్లో ఉన్నారు. అక్కడ పరిచయం అయింది. అండ్ ఈ పరిచయం అయిన తర్వాత ఈ ఆదిత్య ఈ దసారి సురేందర్కి బీహార్కి తీసుకువెళ్ళారు అండ్ అక్కడ వీళ్ళు 50,000 పర్ పిస్టల్. సో 2 పిస్టల్ అక్కడి నుంచి కొన్నాడు బీహార్ నుండి. ఇక్కడ మన కమిషనరేట్లో పెద్ద యాక్టివిటీ ఏం లేవు. హీ వాజ్ ట్రయింగ్ అండ్ వీ కాట్ దెమ్. ఈ భూపాల్పల్లిలో ఈ 2 గ్యాంగ్స్ ఉన్నాయి. సో బాసిత్ సారూక్ అండ్ బబ్లు సోను వీళ్ళు మధ్యలో గొడవ ఉంది. చిన్న ఇష్యూస్లో వీళ్ళు NDPS కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ ఈ దసారి సురేందర్, బాసిద్ అండ్ సారూక్ ఇద్దరుకి ఫాలోవర్స్. సో ఇతను జస్ట్ ప్లాన్ చేశారు, డిడ్ నాట్ కమిట్ ఎనీథింగ్. ఇట్ వాజ్ ప్లానింగ్. మన ACP మామ్నూర్, ACP టాస్క్ ఫోర్స్, CI శ్యాంపేట్, SI శ్యాంపేట్ అండ్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ వీళ్ళు చాలా బాగా పని చేశారు దీంట్లో. అండ్ వీళ్ళకి తొందరగా యాక్చువల్లీ పట్టుకోవడం కూడా జరిగింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ వర్క్.